నమస్తే అందరికీ. తగ్గాఫ్ వార్గా తెలంగాణ అసెంబ్లీ సీతక్క మంత్రి అయింది, ఊర్లకు బస్ వచ్చింది. క్రియేటివ్ ఆలోచన చేసిన రైతన్న ఇసుంటి మస్తు మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన చూద్దాం, ఒక్కొక్కటి అరుచుకుందాం. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేందుకు తెలంగాణ అసెంబ్లీ నడిచింది కదా. ధన్యవాదాలు చెప్పుడేమో కానీ ఆ పేరు మీద గట్టిగానే వాదోపవాదాలు నడిచినాయుళ్ళ అటు పాత సర్కారోళ్ళు ఇటు కొత్త సర్కారోళ్ళు ఒకళ్ళు ముచ్చట్లు ఇంకోళ్ళు మస్తుగానే చదువుకున్నారు. గవర్నర్ స్పీచ్ మీద ధన్యవాదాలు చెప్పుడేమో గాని పొద్దుగాల 10 గొట్టంగా శురువైన కాడికెళ్ళి పొద్దు కదంక దుమ్మే దద్దరిల్లిపోయింది సభ. చలికాలం పూట కూడా లీడర్ల మాటల మంటలతోని శకలు పుట్టించిర్రు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ సార్ ధన్యవాదాల తీర్మానం ప్రవేశపెట్టి 6 గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తాం, ఇదివరకటి సర్కారు ఎట్లా చేసిందో మాట్లాడినాక ఇక చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ సార్ ఉండి తెలంగాణ ఇచ్చిన ముచ్చట కాడికెళ్ళి సింగరేణి సమస్యల దాకా మాట్లాడిండు. ఇక అటు ఇంకా ప్రతిపక్ష పార్టీ తరఫున మాజీ మంత్రి రామన్న లేచిండు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు, తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం ఎట్లుందో ఒక్క మాటలో చెప్పాలంటే ఎట్లుందట అంటే జగిత్యాల కవి అలిశెట్టి ప్రభాకర్ అన్న రాసిన ఈ కవిత్వం లెక్కుందట. ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని మోసగించనండి. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించినందుకు. అట్లా ఉంది అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే ఈ గవర్నర్ గారి ప్రసంగం. ఇట్లా అన్నాక అధికార పార్టీ లూకుంటారా? మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న లేచి తెలంగాణ ప్రభుత్వం ఏం జరిగిందో పైన పటారం లోన నోటారం ఉపర్ శర్వాణి అందరు పరిశాని తప్ప ఏం కనబడతలేదు అధ్యక్ష. 50 సంవత్సరాల కింది చరిత్ర మా తాత మీసాల నిమ్మకాయలు పెడితే నడవదు సార్. ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఏం జరిగిందో చెప్పమనండి. ఇక దానికి రామన్న కౌంటర్ ఇట్లుంది. వారు మొదటిసారి ప్రభాకర్ అన్న మొదటిసారి శాసనసభకు వచ్చిండ్రు, మొదటిసారి మంత్రి అయిన అధ్యక్ష. కాబట్టి కొద్దిగా తొందరపడుతున్నారు. తొందరపడకండి అధ్యక్ష, చరిత్ర చాలా ఉంది. తప్పకుండా మా తాతలు నేతులు దాగిండ్రు, మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు. ఇక అప్పటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుండేనో చెప్పుకొచ్చిండు. నీళ్ల కష్టాలు, కరెంటు కష్టాలు, చిన్న పోరగాళ్ళకు పెళ్లిలు, వలసలు ఇట్లా వరుస పెట్టిండు. వెంటనే డిప్యూటీ సీఎం బట్టిసార్లు లేచి తవ్వుకునే టైం వచ్చినప్పుడు గట్టిగానే తవ్వుకుందాం ఇద్దరం గానీ వెనుకటి ముచ్చట్లు ఇప్పుడెందుకు ముంగటేసుకుంటూ అన్నాడు. సాగునీరు ఇవ్వలేని అసమర్థులు, తాగునీరు ఇవ్వలేని అసమర్థులు, కరెంట్ ఇవ్వలేని అసమర్థులు, వాళ్ళ అసమర్థత గురించి చెప్తే ఉలికిపడ్డం ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మొదటి రోజు అధ్యక్ష. మొదటి రోజే ఇంత ఉలికిపడితే ఎట్లా అధ్యక్ష? మొదటి రోజు ఇంత భయపడితే ఎట్లా? ఒక్కొక్క మంత్రి గారు లేసి అప్పుడే ఉలిక్కిపడి మాట్లాడుతున్నారు. అంత భయం ఎందుకు సార్? ఇక రాష్ట్రానికైనా అప్పుల ముచ్చట తీసి కరెంటు శాఖకైనా 80,000 మీద కోట్ల అప్పు, సివిల్ సప్లై శాఖలైనా 56,000 కోట్ల అప్పు ముచ్చట చెప్తున్నారు కానీ మరి అవే డిపార్ట్మెంట్లకు పెరిగిన ఆస్తుల ముచ్చట, రావాల్సిన బకాయిల ముచ్చట ఎందుకు చెప్తలేరు అన్నట్టు సెటైర్లు వేసుకుంటూ మాట్లాడిండు. ఇక రామన్న స్పీచ్ నడిమిట్లనే సీఎం సార్ లేచిండు. తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచన ఉంటే అభినందిస్తూ మీరు ముందుకు రండి. లేదు మేము ఇట్లనే ఉంటామంటే పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవు. ఇక మరి శాస్త్రాలు మీకేనా, మాకు రావా అన్నట్టు రావన్న కూడా గడికో శాస్త్రం ఇసిరింటి ఇట్లా. అధ్యక్ష నేను ఏమంటున్నా అంటే ఇవాళ వచ్చి 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చాలా నీతివంతమైన మాటలు మాట్లాడతామంటే కుదరదు అధ్యక్ష. చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు. కాంగ్రెస్ పార్టీ మీకు పదవులు బిచ్చవేసిందని వాళ్ళంటే మేమే కాంగ్రెస్ పార్టీకి బిచ్చవేసినామని మాజీ మినిస్టర్ హరీష్ అన్న అందుకుండు. ఇక ఇట్లా గరమే నడిచింది. మునుపటి సర్కార్ అంతా అవినీతి పునాదుల మీద నడిచిందన్నాడు సీఎం రేవంత్ సారు. చెవిటోడైనా వినటోనికి ఇంతనైనా ఉండాలని చెవులు వేసుకొని వాళ్ళు చెప్పొచ్చు. విద్యుత్తు తలసరి వినియోగంలో తెలంగాణకు మొదటి స్థానం లేదు అధ్యక్ష. పచ్చి అబద్ధాలు చెప్పి బ్రతకాలని చూస్తున్నారు. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ, అబద్ధాల పునాదుల మీదనే పరిపాలన సాగించిన పార్టీ తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు తలసరి వినియోగంలో 10వ స్థానంలో ఉంది అధ్యక్ష. మొదటి స్థానానికి 10వ స్థానానికి ఎంత తేడా ఉంది అధ్యక్ష? ఇక మాట విరిగి అచ్చొచ్చిన ఆంబోతులను ఆళ్ళంటే చీమలు పెట్టిన పుట్టల పామసంటోడు ప్రజెంట్ సీఎం అన్నాడు రామన్న. చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము అధ్యక్ష. కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న, మా శ్రీధర్ అన్న, మా దామోదర్ అన్న, మా ప్రభాకర్ అన్న, అదేవిధంగా మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మా దామోదర్ అన్న, వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న ఆయన చీమలు పెట్టిన పుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్. ఇట్లా పొద్దు కదంకా ఇటు అధికార పార్టీ వాళ్ళకు ప్రతిపక్ష పార్టీలకు నడుమ ఫస్ట్ నాడే బస్తీ మీద సవాలన్నట్టు లడాయి గట్టిగానే నడిచింది. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడుతుంటే ఛాన్స్ ఇవ్వద్దని మైక్ కట్ చేయమని చిట్టీలు రాసిస్తున్నారట అధికార పార్టీ వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పసుపు పోయింది, చెరుకు పోయింది, కందులు పోయినాయి, మిరప పోయింది, పత్తి పోయింది.
ఇక అటెనక సీఎం సార్ షురు చేసి పాలమూరు మీద చేవెళ్ల మీద చూపెట్టిన పక్షపాతం, పంటలకు బీమా, రైతుల ఆత్మహత్యలు, తెలంగాణలో పెరిగిన డ్రగ్స్ వాడకం దాకా హరొక్క ముచ్చట మాట్లాడుకొచ్చిండు. ఇక ఫైనల్ గా ధన్యవాదాలు చెప్పుడు ఒడిచినాక మళ్ళా బుజారం నాడు సభ పెట్టుకుందామని వాయిదా వేసిపోయాడు స్పీకర్ సారు. అటెనక శాసన మండలిలో నడిచింది ధన్యవాదాల ముచ్చట. కానీ అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇన్నేళ్ల సంది కడుపుల కుత ఉడుకుత దాచుకున్నదంతా కక్కేదాకా ఎవ్వరు తగ్గుతలేరు పో. అల్లుడంటే చాలు అంకర్తాడు కూడా నిల్చుంటది అన్నట్టు అధికారం ఉన్నోళ్ళంటే చాలు అధికారులంతా వంగి దండాలు పెట్టుకుంటా మరీ ఎదురొస్తారు. పవర్కున్న పవర్ వస్తుంటుంది మళ్ళీ. అందుకే అంబేద్కర్ సారు పొలిటికల్ పవర్ ఇస్ అ మాస్టర్ కి అన్నాడు. ఇప్పుడు ఈ ముచ్చటెందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటినా ఇంకా కరెంటుకు, నల్లా నీళ్లకు, ఆర్టీసీ బస్సుకు నోసుకొని ఊర్లు మస్తుగానే ఉన్నాయి కదా. అదే మారుమూల పల్లె నుంచి ఎవరన్నా మంత్రో పెద్ద పదవ వస్తే రాత్రికి రాత్రి అన్నీ మారిపోతాయి గిట్లా. ములుగు ఎమ్మెల్యే సీతక్కకు మంత్రి పదవి వరించగానే అక్కోల ఊర్లే అభివృద్ధి పనులు శకశక ఉరుకులు పెడుతున్నాయి పో. ఇక ఆఫీసర్లు అయితే ఉరుకులు పరుగులతోటే అక్కోళ్ళ ఊర్లే అభివృద్ధికి బాటలు వరుస్తురు. 75 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఆర్టీసీ బస్సు అని జాగలకి ఇప్పుడు పల్లె వెలుగు బస్సు మారుమూల పల్లెలకు రయ్యి అని పోతున్నది. ములుగు మండలం జగ్గన్నపేట సీతక్కోల సొంతూరు. ఇన్నొద్దుల ఆ ఊరికి బస్సు సౌలతే లేకుండే. అభివృద్ధి అంటే ఏందో తెలియని మారుమూల పల్లె. అసొంటిది ఇప్పుడు సీతక్క మంత్రి కాగానే ఆర్టీసీ బస్సు పీ పని ఆరని కొట్టుకుంటూ పోయింది. ములుగు నుంచి మదనపల్లె, జగ్గన్నపేట, చింతలపల్లె, పత్తిపల్లె మీదికెళ్ళి పొట్లాపూర్ వరకు ఆర్టీసీ బస్సును రోజుకు 3 ట్రిప్పులు నడిపిస్తున్నారు ఆఫీసర్లు. సమైక్యాంధ్రాలే కాదు, మొన్నటిదాకా కూడా ములుగు జిల్లా ఏజెన్సీలు ఉన్న చాలా ఊర్లకు ఇప్పటికీ ఆర్టీసీ బస్సు గతే లేదు. ఇక ఆ మారుమూల పల్లెల పొంటి ఉన్న జనం మండలాలకు రావాలన్నా, జిల్లా కేంద్రాలకు పోవాలన్నా ఆటోలు లేకుంటే ప్రైవేటు బండ్లనే వచ్చిపోయేటోళ్ళు. ఏండ్ల సంధి మా పల్లెల పొన్న ఆర్టీసీ బస్సు నడుపురి సార్లు అని జిల్లా కలెక్టర్లకు, మంత్రులకు జనమంతా ఆర్జీలు పెట్టుకున్నారు. కానీ ఒక్కలంటే ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఇదివరకు. సీతక్క కూడా చాలా సార్లు ఆఫీసర్ల మొర పెట్టుకున్నదట, మా ఊరికి ఓ బస్సు నడుపురని. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండే అప్పుడు అధికారులు కూడా బేఖాతరు చేసిరట. కానీ సీతక్క మంత్రి కాగానే వాళ్ళ ఊరికి ఇక వాళ్ళంతటా వాళ్ళే ఆర్టీసీ బస్సు చేసిరు. ఇప్పుడు 8 ఊర్ల పొంటి ఆ బస్సు రోజుకు 3 ట్రిప్పులు కొడుతున్నది. కీ కానీ ఆరను కొట్టుకుంటా ఆర్టీసీ బస్సు ఊర్ల పొంటి పోయే వరకు జనమంతా పరిశాన్ అయ్యారట. సీతక్క వాళ్ళనే బస్సు వచ్చిందని తెలుసుకొని ఇక మస్తు సంబరపడుతున్నారు. మధ్యకాలంలో మొత్తానికి బస్సు లేక, బస్సు సౌకర్యం లేక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మాత్రం నడవడం మంచి అభిప్రాయం. ఇక్కడికి ఇదివరకు బస్సు రాకపోయేది, ఆటోలలోనే వెళ్ళేది. ఇప్పుడు మాత్రం మొన్నటి నుండి బస్సు వస్తుంది. సీతక్క ఎమ్మెల్యే అయినా కావాలి. మరి ఇన్నొద్దులు ఇదే పని ఎందుకు చేయలేదంటే పడతలేవని నడపలేదట. ఇప్పుడు ఎట్లా పడుతున్నాయో కానీ బస్సు నడుపుడు అయితే సంతోషమే. ఎందుకంటే ఆర్టీసీ బస్సు వచ్చిన ఊరిని అభివృద్ధికి గుర్తుగా చెప్పుకుంటారు కదా. అయ్యయ్యో ఛీ, నీ బతుకు చెడా, నీది ఒక బతికేనా, నీకంటే కుక్క నయం అని గప్పుడప్పుడు తిడుతుంటారు కొంతమందిని. కానీ అట్లా కుక్కలతో బోల్చి తిట్టుడు బంద్ చేస్తేనే బెటర్ ఏమోలుల్లా. ఇప్పుడు మీరు చూడబోయే కుక్క ఖరీదెంతో తెలిసినాక దునియాలో ఉన్న కుక్కలన్నింటికంటే కాస్ట్లీ కుక్కనట మన హైదరాబాద్ సిటీలో దిగిందట. చూడుర్రి ఏడికేంచి వచ్చింది, ఎట్లుందో. వామ్మో, కుక్క సల్లగుండ. ఇక చూడుర్రి ఎద్దు ఎట్లుందో. మామూలు పల్లెటూరు దున్నపోతులకు, సదరు దున్నపోతులకు ఉన్నంత తేడా కొడుతుందిలే ఈ కుక్కను చూస్తుంటే. మన గల్లీలలో ఉండే 5-6 సాదా సీదా కుక్కల ఓజన్ ఉంటది కావచ్చు ఒక్కటే. మరి ఇదేమన్నా మామూలు కుక్కనా? దునియా మొత్తంలో ఉన్న కుక్కల జాతులల్లా ఖరీదుగల్ల జాతి కుక్కలన్న పేరు పడ్డ కాకసియాన్ షెఫర్డ్ జాతి కుక్కనట. 20 కోట్లు వచ్చి దీన్ని కొన్నాడట బెంగళూరు ఉండే ఈ సతీష్ అన్న. ఇది ఒకటే కాదు, అన్నదాన ఇసుంటి కాస్ట్లీ కుక్కలు శాన్యం ఉన్నాయట. అంటే కుక్కలు పెంచే దంద ఎత్తుండన్నట్టు. అందుకే ఇండియన్ డాగ్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా అయిండు. నిన్న పట్నం మియాపూర్ మదీనా కూడా కాడున్న ఓ కుక్కల దవాఖాన తీసుకొస్తే ఇక చూడు సెల్ఫీల కోసం ఎట్లా ఎగబడ్డారు అక్కడ జనాలు. పొద్దికంగా పట్నంలో డాగ్ ఫ్యాషన్ షో ఉందని పట్టుకొచ్చిందట. ఇక సెల్ఫీలు, ఫోటోలు. అవే సతీష్ అన్న, జంగల్ల షేర్ లెక్కనే పెంచినావు, ఏం పెడుతున్నావు, ఎట్లా పెంచుతున్నావు, ఇంతకు దీనికి ఏం పేరు పెట్టినావో చెప్పే జరా. पर डे 3 kg रॉ मीट चिकन खाता है, एसी में रखना पड़ता है। ये रशिया से मैं इंपोर्ट किया। ये 20 करोड़ का कुत्ता है, ये वर्ल्ड फेमस है। ब्रीड का नाम कोकेशन शेपर्ड है, इसका नाम कैडाबाम्स हाइडर।
ఇన్నరా 20 కోట్లు పోసి రష్యాకెళ్ళి పట్టుకొచ్చి హైడర్ అని పేరు పెట్టిండట. రోజుకు 3 కిలోల కోడి కూర తింటదట. వామ్మో, మనుషులు కూడా తినరు కావచ్చు. ఏసీలో వంటది. వారానికి మినిమం 6 షోలకు ఫంక్షన్లకు అటెండ్ అయ్యేటంత సెలబ్రిటీ కుక్ అయిందట. చూసుకో ఇక దీని ముంగట హీరోలు హీరోయిన్లు కూడా దండిగే అంటుండన్న. మేము కూడా అదే అంటున్నామన్నా. ఇదివరకు సంది కుక్కల బతుకు, కుక్కని కొట్టినట్టు కొడతాం, కుక్క లెక్క అని గిసుంటి పదాలను మనుషులను తిట్టే పదాల లిస్టులకి వెళ్ళి నిషేధిస్తే బాగుంటుంది అని. రైతులు పండించే పంటలకు వాతావరణమే కాదుల్లా జీవులు కూడా శత్రువు లెక్కనే తయారైనాయి. పంట నాగం పట్టించి పాడు చేసేందుకు అవి కూడా తొక్కులాడుతుంటాయి. పంటల మీద కిందికెళ్ళి కోతులు, గుడ్డేలుగులు, ఏనుగులు అసలుంటివి జీవాలు అటాక్ చేస్తే మీదికెంచి పిట్టలు, శిల్కలు వాటిని అటాక్ చేస్తుంటాయి. వాటిని బెదరగొట్టేందుకు ఒక్కో రైతు ఒక్కో తీర్ల తిప్పలు పడుతుంటారులా. కానీ ఒక్కాడ రైతన్న మాత్రం స్మార్ట్గా ఆలోచించిండు. ఏం చేసిండు చూడుర్రి. బాబా ఏం వాడకం అన్న, వాడకం అంటే ఇట్లుండాలనేటట్టు వాడుతున్నావు పో. చూస్తురు అభిమానులు ఫ్లెక్సీలను, కటౌట్లను నడి సెంటర్లల్లా, చౌరస్తాలల్లా, తొవ్వల పక్క పొంటి పెడుతుంటారు కదా. కానీ మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటి మీద తండాలుండే ఈ రైతన్న మాత్రం ఆయన చేన్లో పెట్టిండు. ఇట్లా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 8 మంది ఫోటోలున్న కటౌట్ను నడి చేన్లో పెట్టిండు. ఈ రైతన్న మిరప చేను వేసిండు. కాయ కూడా మంచిగానే కాసింది. ఇక తొవ్వేంటి పోయేటోళ్ళు చేను దిక్కే చూసుకుంటా పోతుంటే జిట్టి తలుగుతుందని ఇట్లా డిసైడ్ చేసిండట. మల్టిపుల్ ఫోటోలు ఉన్న కటౌట్ తోటి మల్టిపుల్ లాభాలు ఉన్నాయట. జిట్టికే కాదు, కోతులు, పిట్టెల వంటి జీవాలు కూడా బెదిరి చేను దిక్కు చూస్తలేవట. ఇంతకుముందు కూడా కొంతమందికి ఇట్లనే చేనుకు జిట్టి తలగకుండా పిట్టలు బెదిరిపోయేటట్టు హీరోయిన్ల ఫోటోలు పెట్టిర్రు. ఇక అట్లనే ఈ రైతన్న కూడా పొలిటికల్ లీడర్ల ఫోటోలు పెట్టిండు అన్నట్టు. కానీ దీన్నే రీసైక్లింగ్ అని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఆ కటౌట్లు చౌరస్తాలు ఉంటే లీడర్లు వచ్చిన ఒకరోజు మందం అడావిడి ఉండేది. ఇదే ఇట్లా చేనుల పాయింట్ ఉంటే చేనుకు సేవ, రైతుకు రొక్కం అన్నట్టు. ఇట్లా మల్టీపర్పస్ ఉపయోగాలు ఉంటాయని అంటున్నారు కొంతమంది చూసుకుంటా పోయిన వాళ్ళు. ఇంట్లో మనిషికి పాదం మంచిగా లేకుంటే ఎట్లా చూసుకుంటాం? కాలు కింద పెట్టనీయం. టైంకు మందు గోళీలు ఇచ్చుకుంటా అన్ని మంచానికాడికే అందిస్తుంటాం. అవసరమైతే మనమే తినిపించి మూతి గిట్ల తుడుస్తుంటాం. అంత పైలంగా చూసుకుంటాం. ఇట్లా మనుషులకైతే అంత మంచిగానే చూస్తుంటాం. కానీ జీవాల్ని ఎవరు పట్టించుకోవాలి? అయ్యో, గుడ్డేలుగా అంతా కుసకుసున్నట్టున్నది కదా. నడిచేతందుకే శాతనైతే లేనట్టున్నది. జ్వరంగిట్లో వచ్చిందో ఏదన్నా బీమారు వచ్చిందో ఏందో. మొత్తానికైతే ఇంత కూడా శాతనైతున్నట్లేదు కదా దాన్ని చూస్తా అంటే. అగో జనాలను చూసి ఉరుకుదామని చూస్తే కూడా దాని పెయ్యిల సత్తువ లేక నడవలేక ఏడుదానే కూలబడుతున్నది. అనంతపురం జిల్లా మడకశిరలకి వెళ్ళి మామిడి తోటలా కనిపించింది గుడ్డేలుగు. కింద వాడుకుంటా మీద వాడుకుంటా ఇక అది వాడుతున్న గోస చూసి రైతన్నలు ఫారెస్ట్ వాళ్ళకు మతలావిచ్చిరట. వాళ్ళు ఇక మరి ఏం రాశ కార్యంలో బిజీగా ఉన్నారో 2 వద్దుల సంది దీని గోస గురించి చెప్తున్నా ఇటు దిక్కు మరి చూసిన వాళ్ళే లేరట. పాపం ఆ గుడ్డేలుగు ఏమో సుస్థి చేసి బాగా దగ్గర పడ్డట్టే అనిపిస్తున్నది. ఫారెస్ట్ వాళ్ళు దాన్ని తీసుకపోయి వెటర్నరీ డాక్టర్కు చూపిస్తేనే ఏమన్నా దాని పానం నిలిచేటట్టున్నది, లేకుంటే గోసే అయ్యేటట్టున్నది కదా. దాని తన్లాడ చూసి రైతన్నలు దానికి ఏమైనా సాయం చేద్దామని దాని దగ్గర పోయేందుకు కూడా జంకుతురట. మరి వార్త చూసిన ఫారెస్ట్ వాళ్ళు ఆఫీసర్లకి వెళ్ళి కదిలితే మంచిగుండు. డ్యూటీ దిగుడే ఆలస్యం. ఇంటికి పోయే దారిలోనే పోత వస్తుంటారు చాలా మంది. దారి పొడుగుతా రమ్మని బార్ షాపులు పిలిచేసరికి 4 గుంజినోళ్ళు ఆగలేక బండాపి మందు పోస్తారు లోపల. ఇక పొయ్యేదారిలా పోలీసులు తగిలిండ్రు అనుకోండి, లోపల పడ్డ వందించిన ధైర్యంతో గాళ్ళకే దమ్కిలిస్తారు. ఇక ఇప్పటిదాకా పబ్లిక్నే గిట్లా చూసినాం, ఇప్పుడు ఈ కాకని చూడుర్రి. అబ్బా, పోలీస్ కాక ఏ పాటి పోసిండో, బొంగరం లెక్కనే గింగిరాలు తిరుగుతున్నాడు కదా. అయ్యయ్యో, కింద పడ్డాడు కదా. ఓ కాక, అమ్మలక్కలు చూస్తురు, పరువే తట్టున్నది, లేవాలే లేవాలే. మళ్ళా కింద పడ్డాడు పో. మరి ఏ పాటి పోసిండో, లేసుడైతే కాకతోనే అయితలేదు. అబ్బా, ఇలా ఎట్లయినా లేచి ఇంటికి పోవాలి, అయితలేదు. అబ్బా, ఎవర్రా నన్ను లేవకుండా ఆపుతున్నది? అరే ఎడువుర్రా, మిమ్మల్ని వాళ్ళు నరుకుతారా? అరే పైకి లేస్తే
ఎవడ్రా ఇయ్యాల ఎంతమంది వచ్చి ఆపినా సరే నేను మీదికి లేస్తా, పోలీస్ స్టేషన్కు పోతా. ఏ స్టడీ అవుతుందిరా నీతోటి, నువ్వు తోపు షేర్ తురుం అని అనుకుంటా ఇక పోలీస్ స్టేషన్ దారి పట్టిండు దొర. ఈ పోలీస్ కాక ఉత్తరప్రదేశ్లో ఉన్న మిర్జాపూర్ స్టేషన్ కానిస్టేబుల్ అట. ఇక పోలీస్ డ్యూటీ ఎక్కడి కంటే ముందుగాలే ఈ మందు డ్యూటీ చేసిండట. కిక్కులుంటే ఎక్కువ పని చేయొచ్చు అనుకున్నాడో ఏందో కానీ బగ్గ పోత పోసి ఇట్లా కింద మీద పడుకుంటా డ్యూటీకి పోయిండు. ఇక ఆడెన్ని కథలు పడ్డాడో ఏందో పో ఈ పని పాతర వెట్ట. మరి ఆఫీసర్లు అయితే మంచిగానే సత్కరించేటట్టున్నారు పోయి వీడియో చూసినాక. ఇవుల్లా ఈరోజు మీ స్త్రీలతో పట్టుకొచ్చిన వీకెండ్ ఈ స్మార్ట్ ముచ్చట్లు. మళ్ళీ చెప్పాలి మస్తు మస్తు వార్తలతో వస్తా. అదివరదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండుండ్రి TV9. నమస్తే.